హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రెడ్డి. మీరు చూస్తున్నారు టిక్కీ టెక్ ఛానల్. గైస్, ఆల్రెడీ మన ఛానల్లో బూమ్ బూమ్ యాప్ గురించి, ఫ్రెండ్ యాప్ గురించి డెడికేటెడ్గా రివ్యూ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందన్నమాట. నేను ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఓన్లీ ఈ 2 యాప్స్ మధ్యలో ఉన్నటువంటి కంపారిజన్ మాత్రమే చేసి చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మీకు కంక్లూజన్ ఆఫ్ ద వీడియోలో మీకు ఈ 2 యాప్స్లో మనం ఏ యాప్ను ఉపయోగించుకొని కొత్త పర్సన్స్ మనం ఫైండ్ చేసుకోగలుగుతాము, అదేవిధంగా మనం కంప్లీట్ ఫ్రీగా ఏ యాప్లో మనం యాక్సెస్ అనేటువంటి చేయగలుగుతున్నాము అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరి వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీలో ఉన్న ఫస్ట్ నా వీడియోస్ చూస్తుంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల యాప్ రివ్యూస్తో పాటుగా మంచి మంచి గ్యాడ్జెట్స్ అన్నింటిని కూడా అన్బాక్సింగ్ చేసి జెన్యూన్ రివ్యూని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఆలస్యం చేయకుండా మనం బ్యూటిఫుల్ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ముందుగా మనం రిజిస్ట్రేషన్ దగ్గర నుండి స్టార్ట్ చేద్దామన్నమాట. సో రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం బూమ్ బూమ్ యాప్లో చూసుకున్నట్టయితే దీంట్లో మన రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఏమి ఉండదు. జస్ట్ మనం మెయిల్ ఐడి అయితే రిజిస్ట్రేషన్ అయిపోయాక మన పేరు అలాగే మన ఏజ్ అనేటువంటి అన్నీ కూడా ఇస్తామన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే చిన్న సర్వే అనేటువంటిది ఉంటుంది. ఆ సర్వే కూడా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సో సేమ్ అదే మనం ఫ్రెండ్ యాప్లో కూడా ఇదే విధంగా అయితే ఉంటుందన్నమాట. మెయిల్ అయితే రిజిస్టర్ అయిపోతాం. ఆఫ్టర్ దట్ చిన్న సర్వే ఉంటుందన్నమాట. అది కంప్లీట్ చేసుకుని డైరెక్ట్ మనం మన యొక్క యాక్సెస్ అనేటువంటిది అయిపోతాం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. సో మనకి బూమ్ బూమ్ యాప్లో వచ్చేటప్పుడు చాలా లైట్గా అయితే ఉంటుంది అన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి జస్ట్ ఏముండదు, మనకు ప్రొఫైల్ పిక్ అనేటువంటి కనిపిస్తుంది అన్నమాట. కింద వచ్చేటప్పటికి హాట్ సింబల్, మెసేజ్ సింబల్, అలాగే బూస్ట్ సింబల్ ఇటువంటి కింద మనకి ఐకాన్స్ అనేటువంటి కనిపిస్తాయి. వాటి కింద వచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం పైకి స్క్రోల్ చేస్తామో ఆ యొక్క ప్రొఫైల్ సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మన కింద అయితే చూపించడం జరుగుతుంది అన్నమాట. సో మనం ఎవరితో చాటింగ్ చేసుకోవాలంటే అక్కడ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకుని చాటింగ్ అయితే చేసుకోవాలి. అదే మన ఫ్రెండ్ యాప్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి యూఐ అనేటువంటి చాలా ఎక్కువ అయితే ఉండడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో మనకి ఓన్లీ ఏదైతే మనం చాటింగ్ కాకుండా దీంట్లో ప్రైవేట్ ట్రైనింగ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది, అలాగే మనకు గ్రూప్స్ అనేటువంటి ఉంటాయి, రూమ్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట, అలాగే క్లబ్స్ అనేటువంటి ఉంటాయి. ఇలా మనకి సో మెనీ ఆప్షన్స్ అనేటువంటి ఫ్రెండ్ యాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అలాగే మనకు యూఐ అనేది కూడా కొంచెం బల్కీగా అయితే ఉండడం జరుగుతుంది, చూడడానికి కొంచెం అట్రాక్షన్గా అయితే ఉంటుందన్నమాట మనకు ఫ్రెండ్ యాప్లో వచ్చేటప్పటికి. నెక్స్ట్ మనకు ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే బూమ్ బూమ్ యాప్లో మనం ఓన్లీ చాటింగ్ మాత్రమే చేసుకోగలుగుతాం. ఆ చాటింగ్ టైంలోనే మనం నార్మల్గా వాయిస్ మెసేజెస్ అనేటువంటి పంపించుకోగలుగుతాం అన్నమాట. అదే మనం ఫ్రెండ్ యాప్లో వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే మనం నార్మల్గా చాటింగ్ చేసుకుంటాము, వాయిస్ మెసేజ్ అనేటువంటి పంపించుకుంటాము. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనం వాయిస్ కాల్స్ చేసుకుంటాం, వీడియో కాల్స్ చేసుకుంటాం పర్సనల్గా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం పబ్లిక్ అంటే మనకి సో మెనీ పర్సన్స్ అయితే ఉంటారన్నమాట. సో వాళ్ళు మనము కలిసి వీడియో కాల్లో మాట్లాడుకోవచ్చు. అలాగే మన ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా మీట్ అయ్యి మనం వాయిస్ కాల్స్ అనేటువంటి మాట్లాడుకోవచ్చు, సపరేట్గా రూమ్స్లో మాట్లాడుకోవచ్చు, అలాగే క్లబ్స్లో కూడా మనం చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. ఇటువంటి నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకి ఫ్రెండ్ యాప్లో అయితే అవైలబుల్ ఉండడం జరిగిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. సో ఈ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ విషయానికి వచ్చినట్టయితే బూమ్ బూమ్ యాప్లో నార్మల్గా చాటింగ్ యాప్స్లో ఏ విధంగా అయితే ఉంటాయో డేటింగ్ యాప్స్లో సేమ్ అదే స్టాండర్డ్స్ అనేటువంటి వాళ్ళు మెయింటైన్ చేయడం జరిగింది. ఒక టైంలో ఏంటంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకునే అవకాశం లేకుండా చాలా సెక్యూర్ అనేటువంటి మెయింటైన్ చేస్తారు. తర్వాత మరి ఏం జరిగింది ఏంటంటే కానీ ఆ ఆప్షన్ అయితే డిసేబుల్ చేసేసి స్క్రీన్ షాట్లు, స్క్రీన్ రికార్డింగ్స్ ఇవన్నీ కూడా చేసుకునేలాగా కంప్లీట్గా ఫ్రీ చేసేయడం అయితే జరిగింది అన్నమాట బూమ్ బూమ్ యాప్లో. అదే మనకు ఫ్రెండ్ యాప్ వచ్చేటప్పటికి ఏంటంటే నార్మల్గా మన సెక్యూరిటీ అనేటువంటిది ఏదైతే బూమ్ బూమ్ యాప్లో ఉంటుందో అదే విధంగా అయితే ఉండడం జరుగుతుంది. పెద్ద తేడా ఏమీ లేదు రెండిట్లోని మనకి. అయితే మనకి చీటింగ్స్ ఏమైనా జరుగుతాయా బ్రో అంటే చీటింగ్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో అది మనకి యాప్ మీద అయితే డిపెండ్ అయితే ఉండదన్నమాట. అదంతా కూడా మనకి ఎవరైతే అందులో ఉన్న యూజర్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, మన మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. వాళ్ళు మాట్లాడితే మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము ఏంటి అన్న దాని మీద చీటింగ్స్ అనేటువంటి జరుగుతాయి తప్ప ఇది మనకి యాప్ మీద అయితే మనం బ్లేమ్ చేయలేం. సో నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఇందుట్లో మనకి ఫ్రెండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అంటే మనం ఇందుట్లో ఎక్కువగా మన ఫ్రెండ్స్తో కనెక్టివిటీ అవ్వచ్చు. అంటే మనకి ఈ బూమ్ బూమ్ యాప్ ఏదైతే ఉందో దీంట్లో మనం ఏదైనా సరే ఎవరికైనా మెసేజ్ చేసుకోవాలన్నా ఎవరితోనా మాట్లాడాలన్నా సరే ప్రతి చోట కూడా పేమెంట్ అన్న ఆప్షన్ అయితే మనం హైలైట్ అవ్వడం జరుగుతుంది. మనం ఎవరితోని కూడా ట్రయల్గా కూడా మనం ఎవరితోని కూడా మాట్లాడలేము ఈ బూమ్ బూమ్ యాప్లో వచ్చేటప్పటికి. సో అదే మన ఫ్రెండ్ యాప్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఏదైతే మనం ప్రైవేట్ రూమ్స్ అనేటువంటి ఉంటాయి లేదా ప్రైవేట్ ట్రైనింగ్స్ అనేటువంటి ఏదైతే ఉంటాయో అలా ప్రైవేట్గా అయితే మనం ఎవరితోనే మాట్లాడలేము. ప్రైవేట్గా మాట్లాడాలంటే ఇక్కడ కూడా మనం పేమెంట్ అయితే చేయాలన్నమాట. అలా కాదు మేము గ్రూప్ వైజ్ మాట్లాడుకోవడానికి ఆప్షన్ ఉంటుందంటే 100% మనం గ్రూప్లో అయితే మాట్లాడుకోవచ్చు అన్నమాట. అలాగే మనకి ఇందులో క్లబ్స్ అనేటువంటి ఉంటాయి, క్లబ్స్లోకి వెళ్ళి మనం చాటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఇందులో వాయిస్ కాల్స్ అనేటువంటి ఉంటాయి అన్నమాట. అంటే గ్రూప్ మెంబర్స్ అందరితో మనం వాయిస్ రూపంలో మనం వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఇందులో అయితే ఉన్నాయి. అంటే
మనం ఒకసారి చెక్ చేసుకొని యాప్ జెన్యూన్ అనిపిస్తే మనం ముందుకు వెళ్ళాలి అనే అవగాహన ఉంటుంది కదా మనకి. సో అటువంటి అవగాహన ఉన్న వాళ్ళకైతే బూమ్ బూమ్ యాప్ కంటే ఈ ఫ్రెండ్ యాప్ అనేటువంటి కొంచెం బెటర్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనం కొంచెం ఫ్రీగా యాక్సెస్ అనేటువంటి చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి పేమెంట్ సెక్షన్ గురించి. సో పేమెంట్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఈ బూమ్ బూమ్ యాప్ ఏదైతే ఉందో ఇది మనకి ఎలా ఉంటుందంటే బ్లైండ్ పర్సన్స్ ఏమీ తెలియని వాళ్ళు ఒక రోడ్డు మీద వెళ్ళిపోమంటే చూడండి దేని పడితే గుద్దేసుకుంటారు కదా, సేమ్ అదే విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనం మనీ పెట్టుకుని ఇందులో మనం జాయిన్ అయ్యాక అందులో ఉన్న పర్సన్స్ జెన్యూన్ ఆర్ ఫేక్ ఏంటి అనేది మనకు తెలియదు అన్నమాట. సో మనం మాట్లాడేసాక అలా గర్ల్స్ కాకపోయినా లేకపోతే అన్ని ఫేక్ అకౌంట్ అయినా సరే మనం ఏమీ చేయలేము మనం బూమ్ బూమ్ యాప్లో. అదే మన ఫ్రెండ్ యాప్ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే అందులో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం ఆల్రెడీ మాట్లాడి ఉంటాం. మాట్లాడాక ఆ పర్సన్తో మనం ప్రైవేట్గా మాట్లాడాలంటే అప్పుడు రీఛార్జ్ అడుగుతుంది అది, ఓకేనా. అప్పుడు రీఛార్జ్ అడుగుతుంది కానీ మనం రీఛార్జ్ చేసుకుని మనం వాళ్ళతో అయితే మాట్లాడుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్ మన ఈ రీఛార్జ్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయని చూసినట్టయితే ఏదైతే మన బూమ్ బూమ్ యాప్ ఉంటుందో దాంట్లో మన రీఛార్జ్ ప్లాన్స్ అనేవి చాలా ఎక్కువైతే అనిపించింది అనమాట. ఇన్నాళ్ళు చాలా డేటింగ్ యాప్స్ చాటింగ్ యాప్స్ రివ్యూ చేశాను కదా, సో వాటితో కంపేర్ చేసుకుంటే బూమ్ బూమ్ యాప్లో కాస్ట్ అనేది కొంచెం ఎక్కువైతే ఉండడం జరిగింది. సో కంపెనీ వాళ్ళైతే ఈ వీడియో చూస్తే కొంచెం మీరు ఒక ప్రైజెస్ అనేటువంటి తగ్గించుకోండి. అదేవిధంగా మనకి చాలా డేటింగ్ అండ్ చాటింగ్ యాప్స్ ఏంటంటే మనకి 100%లో కనీసం ఒక 40% అన్నా సరే ఫ్రీ యాక్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీరు ఏది కూడా ఫ్రీ అనేటువంటిది ఇవ్వట్లేదు, కంప్లీట్గా ప్రతి ఒక్కటి కూడా పెయిడ్ అనే ఆప్షన్ మాత్రం మీరు స్టాంప్ వేసేసారు. ఇదైతే మనకి కొత్తగా ఎవరైతే యూజ్ చేసుకోవాలనుకున్నా వాళ్ళు చాలా ఇబ్బందిగా అయితే ఉండడం జరుగుతుంది. కాబట్టి సో ఇది కూడా కొంచెం మీరైతే అర్థం చేసుకుని ఫ్రీగా ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను. మీ ఎవరు కూడా ఇదే విధంగా కావాలి కొంచెం ఫ్రీ యాక్సెస్ అనేటువంటి కొంచెమన్నా ఉండాలనుకుంటే లెట్స్ మీ కామెంట్ సెక్షన్లో మీ యొక్క మాటని తెలియచేయండి గైస్. సో ఓకేనా. సో అదే మన ఫ్రెండ్ యాప్లో వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఆల్రెడీ పేమెంట్ ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో మనకి చాలా కొంచెం తక్కువ అమౌంట్ అయితే ఉండడం జరిగింది, భారీ ఎక్కువేమీ లేవన్నమాట, మీడియం బేస్డ్ మీద అయితే ఉన్నాయన్నమాట. సో మనం ఆల్రెడీ చెక్ చేసుకున్నాం కాబట్టి మనకు ఒక పర్సన్ కనెక్ట్ అయ్యారు కాబట్టి మనం కొంచెం రీఛార్జ్ చేసుకుని మాట్లాడుకోవడానికి కూడా వీలుగా అయితే ఉండడం జరిగింది. ఇది మనం పేమెంట్ విషయానికి వచ్చినట్టయితే వాల్యూ ఫర్ మనీ పేమెంట్ వచ్చినప్పటికి ఏది ఉంది అంటే అలానే మీకు అర్థమైంది కదా, ఫ్రెండ్ యాప్లో మనం వాల్యూ ఫర్ మనీ పేమెంట్ అనేటువంటి ఉండడం జరిగింది అన్నమాట. సో ఇది కంప్లీట్గా ఈ 2 యాప్స్ మధ్యలో ఉన్నటువంటి కంప్లీట్ కంపారిజన్ అనేటువంటిది. నేనైతే ఇప్పటిదాకా ఏ పాయింట్ కూడా మిస్ అవ్వాలి, అన్నీ కూడా కవర్ చేశాను అనుకుంటున్నాను. మీరైనా నేను మిస్ అయ్యాను అనుకోండి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారంటే దానికి కూడా నేను మీకు అయితే ఆన్సర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా రివ్యూ అనేటువంటిది. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో ఆల్రెడీ ఈ స్మార్ట్ రీఛార్జ్ ఫ్యాన్ గురించి అయితే నేను ఒక కంప్లీట్ రివ్యూ అనేటువంటి చేయడం జరిగింది. సో ఈ రివ్యూ వచ్చేవాడు మీకు లింక్ ఎక్కడ ఉంటుందంటే కింద కామెంట్ సెక్షన్లో ఫస్ట్ లింక్ అయితే పిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడడం వల్ల మీరు కంప్లీట్గా ఫ్యాన్ గురించి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుంటారు అనమాట. ఇది చాలా బాగుంది అన్ని కండిషన్స్లోని కూడా. సో ఓకేనా. సో నేను మీకు మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. నేను మీ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.